మిమ్మల్ని కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించక ముందల మిమ్మల్ని ఒక గవర్నమెంట్ పోస్టుకు ఆఫర్ చేసింది అప్పుడున్న గవర్నమెంట్ కేసీఆర్ గారు. మీరు ఎందుకు నిరాకరించారు? నేను నిరాకరించడం అని కాదండి, కామన్గా సహజంగా నా దగ్గరకు వచ్చి, అంటే నేను ఒక 15 రోజులు 20 రోజుల పాటు నేను రూమ్లో నుంచి బయటికి రాలేదు, మాట్లాడే పరిస్థితులు, అంటే 10 రోజుల కార్యక్రమానికి వచ్చాను. అంతకు ముందు మొత్తం నేను కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేను. నేను అది సడన్ ఇన్సిడెంట్, ఒక రకమైన షాక్లో ఉన్నా, ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నా. అటువంటప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు వచ్చి కామన్గా ఇలా అడుగుతున్నారు, ఉద్యోగమా లేకపోతే సాయి వేనా అని అడుగుతున్నారు అని చెప్పారు. అంటే సాయి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆ రకంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా అడగమని అడుగుతున్నారని చెప్పారు. ఆ క్రమంలో నేనేమన్నానంటే, ఖచ్చితంగా సాయి ఏ వేళ నడిచాడు, ఎటువైపు నడిచాడో అటువైపు నేను నడుస్తా, దాన్ని ముందరికి తీసుకెళ్తా అని మాత్రమే చెప్పాను. నాకు ఇది కావాలి, లేదు నేను ఇలా ఉంటా, ఇలా పనిచేస్తా, ఈ రకమైనది ఏది చెప్పే పరిస్థితిలో నేను అప్పుడు లేను, చెప్పలేదు.